ఇక ఈ రోజు దేనికి బదులు ఏది అనే అంశంలో భాగంగా మనం తిన్న ఆహారం బాగా అరగాలన్నా, చక్కగా డైజెషన్ అయ్యి, మనకి విరేచన రూపంలో బయటకు రావాలన్నా కూడా మన పొట్ట, ప్రేగులు బాగా పనిచేయాలి. అవి బాగా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారం అప్పుడప్పుడు బాగోదు. యాంటాసిడ్స్ లాంటి టాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ తీసుకుంటున్నాం మనం. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే యాంటాసిడ్ సొల్యూషన్ తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి మనం తిన్న ఆహారం అరుగుతుందా లేదా అన్న చూసుకోవడం మానేసి ఎక్కువ ఆహారం తీసుకోవడం, యాంటాసిడ్ తినడం బాగా అలవాటు అయిపోయింది. పడకపోయినా మనకు శరీరం చెప్తుంది, కానీ మనం యాంటాసిడ్ వేసి దాన్ని కామ్ చేసేస్తూ ఉంటాం. వీటి వల్ల ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దీర్ఘకాలిక రోగాలు రావడము, క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నారు. మరి దానికి బదులుగా ఇంట్లోనే యాంటాసిడ్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చెప్తారా? ఆహార పదార్థాలు అరగకుండా ఎక్కువసేపు ప్రేగుల్లో నిల ఉండి పులిసి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువసేపు నిలవని అంటే ఎక్కువ యాసిడ్లు ఎక్కువసేపు ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. అరిగించడానికి ఎంజైమ్స్ ఎక్కువ కావాలి. ఎంజైమ్స్ ఉత్పత్తి బదులు యాసిడ్ ఉత్పత్తి ఎక్కువైపోతున్నది. అంచేత ఆ మంటకి ఉపశమనం కలిగించడానికి యాసిడ్కి విరుగుడు యాంటీ యాసిడ్, యాంటాసిడ్ అని వాడుతున్నాం. మనం ఆహార పదార్థాలని త్వరితగతంగా జీర్ణమయ్యేటట్లు, అరిగించడానికి కావలసిన ఎంజైమ్స్ ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేటట్టు చేస్తే పొట్టక సుఖంగా ఉంటుంది. అలాంటి ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఉంటాయి. ముఖ్యంగా సోంపు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, సొంటి 1 స్పూను, యాలకుల గింజలు 1 స్పూను. ఈ 5టిని ఈ పాలల్లో తీసుకుని కాస్త వేపించి దోరగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ ని ఒక 50 ml నీళ్ళల్లో వేసేసి కొంచెం 1 నిమిషం వేడెక్కిన తర్వాత ఆ నీళ్ళని ఈ పొడేసేసుకుని వేడెక్కిన తర్వాత దాన్ని భోజనమైన ఒక 1/2 అవర్ తర్వాత మనం త్రాగామనుకోండి, ఆహారం అరిగించే ఎంజైమ్స్ ఉత్పత్తి ఇవి పెంచుతాయి. ముఖ్యంగా సొంటి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సోంపు ఇవన్నీ కూడా ప్రేగులకి భలే మేలు చేస్తాయి. జిగురుత్పత్తిని పెంచుతాయి, యాసిడ్ ఉత్పత్తిని కంట్రోల్లో ఉంచుతాయి, అరిగించే ఎంజైమ్స్ ని పెంచుతాయి. దీన్ని త్రాగేస్తే పొలవకుండా ఆహారాలు త్వరగా అరిగి వెళ్ళటం, రక్షించుకునే జిగురుత్పత్తిని పెంచడం వల్ల యాంటాసిడ్స్ అవసరం ఉండదు. రోజు 2 సార్లైనా ప్రొద్దున 1 అర స్పూను, సాయంకాలం 1 అర స్పూను వేడి నీళ్ళల్లో కలుపుకుని ఇట్లా తాగేసేయచ్చు భోజనమైన అరగంటకి. ఇలా చేసుకుంటే బయట నుంచి కెమికల్స్ తో కూడిన మంట ఉపశమనానికి ఇచ్చే టానిక్లు, మాత్రల బదులుగా ఇది పనికొస్తుంది.